హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మా వీడియోలో మటన్ కీమా కర్రీ అయితే తయారు చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకైతే చెప్తా. చూడండి ఫ్రెండ్స్, పావు కిలో మటను, కారము, పసుపు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు చిన్నవి, ధనియాలు, చెక్క, 2 లవంగాలు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే తెల్లగడ్డ, ధనియాలు అయితే దంచుకుందాము. దంచుకున్నాకైతే మటన్ అయితే రుబ్బుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మటన్ కీమా ఉండలు కర్రీ అనమాట. ఉండలు తయారు చేసుకొని కర్రీ అయితే తయారు చేస్తా. అలాగైతే వేయను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే వేయించిన ధనియాలు అయితే దంచుకుందాము. చూడండి, కొద్దిగా అయితే చెక్క, 2 అయితే లవంగాలు పొడి అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ధనియాలు అయితే కూరలో మటుకు అప్పుడప్పుడే దంచుతా. బాగా వేయించుకొని బాగుంటుంది అనమాట పొడి. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు అయితే పొడి బాగా మెరిగింది కదా. ఇప్పుడైతే అల్లం, తెల్లగడ్డ అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అల్లం, తెల్లగడ్డ అయితే మంచిగా అయితే దంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ వేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా కానీ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర అయితే మంచిగా అయితే దంచుకుందాము. కొద్దిగా లైట్గా మెత్తగా అయినాక కీమాని అయితే వేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలా అయితే లైట్గా ఒకళ్ళు అయితే దంచుకున్నాం కదా. మటన్ అయితే వేసి రుబ్బుకుందాము. కొద్దిగా వేసి మెత్తగా అయితే రుబ్బుకుందాము. కొన్ని నీళ్ళు తీసుకురా, చెయ్యద్దు. కొనికి నీళ్ళు తీసుకురా, తీసుకురా అడుగు. చూడండి ఫ్రెండ్స్, 2 పూటలు అయితే లోకల్ పండుతో దంచి మళ్ళీ అయితే రుబ్బుతా అనమాట. ఇప్పటికైతే కొద్దిగా మెత్తగా అయింది. ఇంకా కొద్దిగా అయితే దంచి గుండుతో అయితే రుబ్బుతా. మెదగడం లేదనమాట. చూడండి ఫ్రెండ్స్, మెదిగింది కదా. ఇంకొక కొద్దిగా అయితే ఉంది ఇక్కడ. అది కానీ మెదిగిపోయి ఇంకా కారము, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాము. చూడండి, బాగా టైం అయితే మెదిగింది. ఇప్పుడైతే కారము, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అంత మెత్తగా అయితే కాలేదులే, సరిపోతుంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, కారము అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మెరిగేదాకా, కలిసిపోయేదాకా అయితే రుబ్బుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. మెరిగింది, తీసేస్తానంగా. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా మంచిగా అయితే కలిసిపోయింది. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకొని చూడండి ఫ్రెండ్స్, మీరు కానీ ఒకసారి అయితే ట్రై చేయండి. చేసుకొని అక్క బాగా వచ్చిందని మాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, కీమా వంటలు అయితే తయారు చేసుకున్నాము. ముందుగా అయితే బాండిల్కి అయితే నూనె పోసుకున్నాము, ఎందుకంటే అంటకుండా. చూడండి ఫ్రెండ్స్, గిన్నెకైతే అంటకుండా మంచిగా అయితే నూనె పూసుకొని తర్వాత అయితే మటన్ కీమా అయితే తీసుకున్నాము. మనము కొద్దిగా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో చేసుకున్నాం. నేనైతే ఈ సైజులో చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ సైజులో చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కీమా వంటలు అయితే తయారు చేసుకున్నాం. అది లైట్గా అయితే నూనె వేసి లైట్గా పొయ్యి మీద అయితే సన్న మంట మీద అయితే పెడదాము.
పెద్ద మంట అవసరం లేదు, సన్న మంట మీదనే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, సన్న మంట మీద అయితే పెట్టేసిన, మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము. పెద్ద మంట అవసరం లేదు, సన్న మంట మీద. టైం అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడుకుతానే కదా. దీన్ని బట్ట తీసుకొని తిప్పేస్తాను. ఇంకా కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే వేసి మంచిగా ఉడకనిచ్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ముందే అయితే గంట పెట్టి తిప్పొద్దు, అన్నీ విరిగిపోతాయి. ఇప్పుడైతే చూడు బాగా గట్టివన్నీ గట్టి ముక్కలు. కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి మసాలా నీళ్ళు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మంచిగా మగ్గింది కదా, మసాలా నీళ్ళు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేసి మంచిగా ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడకనిచ్చి మూత అయితే పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కీమా వంటలు అయితే మంచిగా ఉడికిపోయాయి అనమాట. వీటికైతే నేను మసాలా పెట్టి కూర అయితే చేయాలనుకుంటాను కదా. ఇప్పుడైతే కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలకి వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే మంచిగా ఎగనిద్దాము. ఇవి బాగా ఎగితేనే బాగుంటుంది అనమాట. ఎగని కొద్దిసేపు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఎగినాయి కదా. ఇంకా టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ వేసుకున్నాము. కొన్ని అయితే నీళ్ళు పోసి ఇదంతా కలబెట్టేసి కొన్ని అయితే నీళ్ళు పోస్తున్నాము. గంటల్లో ఉడకనిచ్చేసి బాగా సన్న మంట మీద ఉడకనిద్దాం, వాడికి అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కీమా కర్రీ అయితే తయారైపోయింది. దగ్గరికి అయితే వచ్చేసింది. పొయ్యి అయితే బంద్ చేస్తా. కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాం. పొయ్యి అయితే బంద్ చేస్తాం. ఇంకేదమ్మా రండి ఫ్రెండ్స్, కైమా కూర అయితే తయారైపోయింది అనమాట. టేస్ట్ ఎలా ఉందో మీకు అయితే చెప్ప. టమాటా వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ కర్రీది. సూపర్ అయితే ఉంది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కానీ కైమా వంటల కర్రీ అయితే నచ్చితే మీరు కానీ చేసుకొని తిని అక్క బాగా వచ్చిందని చెప్పి కామెంట్ అయితే చెప్పండి. బెల్ ఐకాన్ మటుకు ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.